నిజంగా రేవంత్ సార్కి వచ్చిన గోస పగోనికి కూడా రానే రావద్దని అనుకుంటారు కదా చాలా మంది. ఎందుకంటే పాపం సారు పేరును ప్రతి ఒక్కరు మర్చిపోవుడేనాయే. సినిమా యాక్టర్ల కాడికెళ్ళి కేంద్ర మంత్రుల దాకా ఆఖరికి సొంత పార్టీ లీడర్లు మంత్రులు కూడా రేవంత్ సారు ముఖ్యమంత్రి అని మర్చిపోయి వేరే వేరే పేర్లు చెప్పేది యాదికుండే ఉంటది మీకు కూడా. నాకే అయ్యో పాపం అనిపించేది రేవంత్ సార్ పరిస్థితి తలుచుకుంటుంటే. ఎవరికన్నా ఎట్లా అనిపిస్తుంది చెప్పుండ్రు వల్ల మరి. ఇక ఈసారి వాళ్ళు వీళ్ళు మర్చిపోవుడేంది, డైరెక్ట్ రేవంత్ సారే మర్చిపోయిండు ముఖ్యమంత్రి అన్న విషయము. అరే అవంటే ఇనుండ్రి మీరు కూడా. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ ని మనం కదిలిస్తే ఇన్నారా మంచిగా ఇనుండ్రి మళ్ళీ మల్కా. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ ని మనం కదిలిస్తే ఏమన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాకనే పనులు నడిచినాయట. అంటే ఇన్నొద్దులు ముఖ్యమంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి సార్ కాదా ఏంది, ఉత్తమ్ సారేనా ఎట్లా? సారు నోటి నుంచి వచ్చిందంటే ఇగో ఇట్లనే అనుమానాలు వస్తాయి మరి ఎవరికన్నా. అసలు రేవంత్ సారు కావాల్సుకొని ఈ మాట అన్నాడా, లేకుంటే నేనేంది ముఖ్యమంత్రినేంది అని సార్కే అనిపించి గట్ల అన్నాడా? ఇగో గిట్లనే అనుకుంటున్నారు వాళ్ళ అక్కడికి వచ్చిన వాళ్ళు. మొత్తానికి ఎవరెవరో రేవంత్ సారు ముఖ్యమంత్రి అని మర్చిపోతే ఏమో అనుకోవచ్చు కానీ ఈసారి మాత్రము సారే యాది మర్చిపోయిండు పో అని అంటున్నారు. అన్నట్టు ముఖ్యమంత్రిగా రేవంత్ సారు పేరును మర్చినోళ్లను మళ్ళా మల్కా మతికి తెచ్చుకుందాం వల్ల వేసుకోవే. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు 1 year ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 year ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు